హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం టెక్నీషియన్ గ్రేడ్ 3 యొక్క 1 and 3 సో దాని యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది, షార్ట్ నోటిఫికేషన్. సో దానిలో సిలబస్ అండ్ వయసు అండ్ దాని తాలూకా పూర్తి వివరాలను అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూడండి, ఇక్కడ మనకి ఈ విధంగా షార్ట్ నోటీస్ అయితే రావడం జరిగింది. సో ఇందులో ఏంటేంటి ఇన్ఫర్మేషన్స్ వచ్చేవనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి 28 జూన్ 2025. సో మనకి అప్లికేషన్ ఎప్పుడు నుండి స్టార్ట్ అవుతుందమ్మా అంటే జూన్ 28. అండ్ దాంతో పాటుగా క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్. సో మనం ఎంతవరకు అప్లై చేయొచ్చు, ఏ డేట్తో అయిపోతుంది అని తెలుసుకున్నదైతే జూలై 28. సో ఖచ్చితంగా మనకి 1 మంత్ అనేది ఇవ్వడం జరిగిందండి అప్లికేషన్ చేసుకోవడానికి. సో ఈ మంత్ వచ్చే 28 నుంచి మనం నోటిఫికేషన్ పెట్టుకోవచ్చు, వచ్చే నెల 28వ తారీఖు వరకు. అయితే దీంట్లో నేమ్ ఆఫ్ ద పోస్టర్స్ గురించి తెలుసుకున్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 2 రకాల పోస్టులు రిలీజ్ అయ్యాయి. సో పే లెవెల్ వచ్చేసి 7th CPC, టెక్నీషియన్ గ్రేడ్ 1కి అయితే 5 అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే 2. అండ్ ఇనీషియల్ పే వచ్చేసి మనకి 29,200 ఏమో గ్రేడ్ 1కి అండ్ 90,900 వచ్చేసి గ్రేడ్ 3కి. అయితే మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1కి B1 ఉంటుంది అండ్ అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఏమో సి యాంగ్జర్ ఏ డీటెయిల్ CN. సో CN ఏలో అయితే మనకి డీటెయిల్డ్గా దాని గురించి ఉంటుంది. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఎలా ఉంది. సో ఇక్కడ చూడండి మెన్షన్ చేశారు డేటు 7వ నెల 1వ తారీఖు. సో జూలై 1వ తారీఖు కల్లా మనకి వీళ్ళు మెన్షన్ చేసిన ఈ ఏజ్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాలి అండ్ అలాగే దానికన్నా మించకూడదు, ఓకేనా. సో దీన్ని చూసుకున్నట్లయితే 18 నుంచి 33 సంవత్సరాలు గ్రేడ్ 1కి, 18 నుంచి 30 సంవత్సరాలు టెక్నీషియన్ గ్రేడ్ 3కి. అది కూడా ఏ డేట్ కమ్మా, జూలై 1కి. సో జూలై 1వ తారీఖుకి 18 సంవత్సరాలు తగ్గకూడదు, 33 సంవత్సరాలు పెరగకూడదు. సో దీనికి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. అండ్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు నోటిఫికేషన్లో కూడా వచ్చాయి. సో నార్మల్ OBC వాళ్ళకేమో 3 years, SC ST వాళ్ళకి 5 years ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చేసి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చేసి 180 పోస్టులు అండి. ఏంటండి టెక్ గ్రేడ్ 1 వచ్చేసి మనకి 180 పోస్టులు వచ్చాయి. అండ్ అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3, సో గ్రేడ్ 3 ఏమో 6,000 రావడం జరిగిందండి. సో 6,000 రావడం అనేది జరిగింది. సో టోటల్ పోస్టులు ఏనమ్మా 6,180 పోస్టులు మనకి రైల్వేలో రావడం జరిగింది. అది కూడా టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3. అర్థమైంది అనుకుంటాను మీకు. సో ఇదంతా ప్రాసెస్ అనమాట. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అనేవి మనకి రాలేదు ఇంకా. సో పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం దీని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో ప్రస్తుతానికైతే మనకి వెబ్సైట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ, అంతే, ఇంకేం ఇవ్వలేదు. సో మనకి ఏవైనా నోటిఫికేషన్ కానీ ఏదైనా అప్డేట్ కానీ వస్తే ఖచ్చితంగా వెబ్సైట్లో అయితే మనకి రైల్వే వెబ్సైట్లో పొందుపరుస్తారు. సో మనం ఖచ్చితంగా చూద్దాం. అండ్ ఈ నోటిఫికేషన్ రాగానే మన ఛానల్లో అయితే ముందుగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ అప్డేటెడ్గా నేను ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను. సో గ్రూప్లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోండి. అండ్ దాంతో పాటుగా మీకు డైల్ చేయడానికి నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, పిఆర్ జాబ్స్ ఇన్ఫోది. సో నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ గైస్.